Good evening all of you. Welcome to my channel. Today we are discussing about third long question in De Moivre's theorem chapter. Second chapter third long question అండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామండి? 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 ఉంటాయని చెప్పాను కదండి నేను. ఒకటి 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సెకండ్ వన్ ఆల్ఫా బీటా బోత్ ఆర్ ద రూట్స్ ఆల్ఫా పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఆఫ్ ఎన్. ఈ 2 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం కదండి. ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. నౌ దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ అండి, దానికి దీనికి ఏం చేంజింగ్ ఉండదు, జస్ట్ లిటిల్ బిట్ అంతే. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి? 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటిదండి? 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఆఫ్ 2n. అంతే, అక్కడ పవర్ n, ఇక్కడ పవర్ 2n నోటేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. n ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఏం ప్రూఫ్ చేయాలంట? 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2 అని ప్రూఫ్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. First you need to find out the LHS term. Here we have to 2 individual LHS term. ఈ 2 individual terms మనం ఏం చేయాలండి? యాడ్ చేయాలా. సో ఇండివిజువల్గా నేను ఇప్పుడు ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఆల్రెడీ మనకు తెలుసండి ఏంటిది, మనకు ఇచ్చిన టర్మ్ని ఎందులోకి కన్వర్ట్ చేసుకోవాలండి? మనకు డి మోవియస్ థీరం కండిషన్ ఏంటిదండి? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్లో ఉన్న ఎన్ను దేనికి మల్టిప్లై చేయాలి? మనం టీటాకి మల్టిప్లై చేయాలి. కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. దిస్ ఈస్ ద డి మోవియస్ థీరం కండిషన్. నౌ ఇక్కడ ఇచ్చిన మనకు టర్మ్ను ఈ నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఎందులోకి మార్చుకోవాలా? సైన్ వాల్యూ అండ్ కాస్ వాల్యూలోకి మార్చుకోవాలా. ఇక్కడ ఇచ్చిన కాన్స్టంట్ వాల్యూస్ను అందులోకి మార్చుకుంటున్నా. సో ఇక్కడ నువ్వు పొలార్ నొటేషన్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ మల్టిప్లికేషన్ డివిజన్ కండిషన్ యూజ్ చేయొచ్చండి. బోత్ వేస్ పాసిబుల్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ నేను √2 ఎందుకు తీసుకుంటున్నా సార్? న్యూమరేటర్లో హియర్ రియల్ పార్ట్ ఈజ్ ద 1 అండ్ ఇమాజినరీ పార్ట్ ఐ అంటే ఏంటిదండి? ఇక్కడ మనం తీసుకోవాల్సింది 1 ఈజ్ ద కాన్స్టంట్ వాల్యూ. సో న్యూమరేటర్లో 1 ఉంది, మనకి ఇచ్చిన రేషియోలో 1 ఎక్కడ ఉందండి? మనకు 3 కండిషన్లో ఎగ్జిస్ట్ అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ బోత్ ఆర్ సేమ్ ఉండాలి. సో అందుకే ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 0 ఉన్నది, బోత్ ఆర్ డిఫరెంట్. హియర్ కాస్ 1 సైన్ 0 బోత్ ఆర్ డిఫరెంట్. సో మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి అండి? ఇక 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి. 1 ఈజ్ 1/2, సెకండ్ 1 ఈజ్ 1/√2. బట్ వెనెవర్ సైన్ వాల్యూ అండ్ కాస్ వాల్యూ రెండు మనకు కంపల్సరీ ఏముండాలండి? సేమ్ ఉండాలి. సో అందుకే నేను సేమ్ ఉన్న వాల్యూస్ ఏంటిదండి? ఇక్కడ మనకు 1/√2 అనేది సేమ్ ఉంది. సో అందుకే ఇప్పుడు మనకు కావాల్సిన టర్మ్ ఏంటిది? √2 తోటి మల్టిప్లై డివైడ్ తీసుకోవాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటిదండి? √2 మల్టిప్లై అండ్ డివైడ్ నోటేషన్ తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. సో √2ను మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా? పవర్ని ఫస్ట్ టర్మ్కి అప్లై చేస్తున్నా అండ్ సెకండ్ టర్మ్కి అప్లై చేస్తున్నా. ఈ సెకండ్ టర్మ్ని ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఫ్రాక్షన్ను డిస్పజ్ చేయాలి. 1/√2 ప్లస్ ఐ 1/√2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 1/√2ను ఎందులోకి మార్చుకుంటున్నా? కాస్ అండ్ సైన్లోకి. సో 1/√2 కాస్లో ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుందండి? మనకు π/4 యాంగిల్ దగ్గర. సో కాస్ π/4 ప్లస్ ఐ సైన్, హియర్ ఆల్సో సేమ్ యాంగిల్. 1/√2 సైన్లో కాస్లో సేమ్ వాల్యూ దగ్గర ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఫైనల్లీ యూ విల్ గెట్ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ 2n. ఇక్కడ రూట్ని ఏం చేశానండి? నేను 1/2లోకి కన్వర్ట్ చేసుకున్నా. సో √2 అనేది కన్వర్ట్ ఎందులోకి అయిపోతుంది? మనకు పవర్లో 1/2కు వెళ్ళిపోతుంది. సో అందుకే ఇక్కడ రూట్ను 1/2 రాసేసిన, హోల్ పవర్ ఆఫ్ 2n ఉంది కాబట్టి ఫైనల్లీ 2 పవర్ 2n/2 ఎగ్జిస్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమైతే మనకు 2 గెట్స్ క్యాన్సిల్, ఫైనల్లీ 2 పవర్ n. నెక్స్ట్ ఇక్కడ ఏ నోటేషన్లో ఉందండి? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా నోటేషన్లో ఉంది. హోల్ పవర్ ఆఫ్ ఎన్ను దేనికి మల్టిప్లై చేయాలండి? ఇక్కడ ఇచ్చిన టీటాకి మల్టిప్లై చేయాలి. కాస్ 2n π/4 ప్లస్ ఐ సైన్ 2n π/4 ఎగ్జిస్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైపోతుంది? మనకు 2 1s 2 2s 2 1s 2 2s క్యాన్సిల్. ఫైనల్లీ
cos n pi by 2 ప్లస్ I sin n pi by 2. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసింది 1 ప్లస్ I హోల్ పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n cos n pi by 2 ప్లస్ I sin n pi by 2. సో మనకు సెకండ్ టర్మ్ ఏముందండి 1 మైనస్ I హోల్ పవర్ ఆఫ్ 2n టర్మ్ నొటేషన్ ఉంది. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నా డైరెక్ట్ సిమిలర్ నొటేషన్లో రాయొచ్చు. ఇన్ బిట్వీన్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ వాట్ ఈస్ ద సైన్ ఈస్ దేర్ plus, here minus. Simply you need to change the sign in between the real part and imaginary part. This is the real part and this is the imaginary part. Plus goes to minus. So finally manaku LHS two terms exist అయిపోయినాయి. Now LHS take condition. This is the LHS. First term 1 plus I whole power of 2n substitute. సెకండ్ టర్మ్ 1 మైనస్ I హోల్ పవర్ ఆఫ్ 2n సబ్స్టిట్యూట్. సో ఫైనల్లీ ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ అండి మనం డిస్కస్ చేసేది దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టర్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ క్వశ్చన్. అగైన్ దీస్ టూ టర్మ్స్ వాట్ ఈస్ ద కామన్ టర్మ్ అండి 2 పవర్ n and 2 power n, that is the common term. Take outside remaining cos term, remaining sin term, remaining plus cos term, here plus into minus minus, so minus sin n pi by 2. So ikkada plus imaginary term and minus imaginary term gets cancelled. So finally మిగిలింది ఏంటిదండి 2 power of n, here 1 cos n pi by 2, 1 cos n pi by 2, 1 plus 1 2 cos n pi by 2. సో ఫైనల్లీ ఇక్కడ మళ్ళీ ఈ టూ టర్మ్స్ని దేనితోటి కంపారిజన్ చేసుకోవాలండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో n ప్లస్ హియర్ హౌ మచ్ 1. సో ఫైనల్లీ 2 పవర్ n ప్లస్ 1 cos n pi by 2. So this is the RHS term. Very simple అండి. Just you need to remember the which value is multiply and divide, then you will get the cos and sin ratio. That is the main condition. So here root 2 first question ki and second question ki root 2 ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ కి రూట్ 2 అండ్ సెకండ్ క్వశ్చన్ కి మాత్రమే 2 తోటి మల్టిప్లై చేయాలి. సెకండ్ క్వశ్చన్ 2 తోటి మల్టిప్లై, ఫస్ట్ అండ్ థర్డ్ రూట్ 2 తోటి మల్టిప్లై అండి. వెరీ సింపుల్ అండి. సో దిస్ ఈస్ ద డి మోవియస్ థీరం లాంగ్ క్వశ్చన్ అండి. కంపల్సరీ 100% గన్ షాట్గా ఈ 3 క్వశ్చన్స్లో నుంచే మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అనేది కనిపిస్తుంది. బై ఛాన్స్ ఒకవేళ 1% మనకు మిస్ అవుతే రిమైనింగ్ ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 3 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. 100% ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఓన్లీ. సో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సో అందరూ కంపల్సరీగా క్వశ్చన్స్ చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ అకాడమిక్ క్వశ్చన్ పేపర్లో మోస్ట్ గన్ షాట్ క్వశ్చన్స్నే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.